ఇన్నల్ హమ్దలిల్లాహి వహదహ్ వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బఅదహ్ అమ్మా బాద్. ప్రియ వీక్షకుల్లారా, కారుణ్య వర్షిణి రంజాన్ అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అభిమాన సోదరులారా, ఈరోజు మనం ఇన్షాల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠించటం గురించి తెలుసుకుందాం. అంటే దరూద్ విశిష్టత అని అర్థం. దరూద్ యొక్క విశిష్టత ఏమిటి, కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. అభిమాన సోదరులారా, దరూద్ విశిష్టత కొరకు ఈ ఒక్క ఆయత్ మనకి సరిపోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ అహ్జాబ్లో తెలియజేశాడు, ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబి యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఓ విశ్వాసులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దరూద్ పఠిస్తాడు. అల్లాహ్ దరూద్ పంపుతాడు. దైవదూతలు దరూద్ పంపుతారు ప్రవక్త పైన. ఓ విశ్వాసులారా, మీరు కూడా దరూద్ సలాం పంపించండి అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. అంటే ఈ ఆయత్లో ప్రవక్త పైన దరూద్ అల్లాహ్ పంపుతాడు, దైవదూతలు పంపుతారు, మీరు కూడా పంపండి విశ్వాసులారా అని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. మరి ఇది దరూద్ అంటే ఏమిటి? దరూద్ అరబీలో సలాత్ అంటారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో అల్లాహ్ దరూద్ పంపుతాడు అంటే కారుణ్య వర్షం కురిపిస్తాడు అని అర్థం. అల్లాహ్ ప్రవక్త పైన దరూద్ పంపుతాడు అంటే కారుణ్య వర్షం కురిపించటమని. దైవదూతలు దరూద్ పంపుతారు అంటే మన్నింపు కోసం, ఉన్నత సోపాల కోసం ప్రార్థిస్తారన్నమాట. ఇది దైవదూతల దరూద్ అంటే. విశ్వాసుల దరూద్ అంటే శ్రేయస్సు కోసం దువా చేయటం అని అర్థం. ఈ దరూద్ గురించి ముస్లిం షరీఫ్లో హదీస్ ఉంది, మన్ సల్లా అలయ్య సలాతన్ సల్లల్లాహు అలైహి బిహా అష్రన్. నాపై దరూద్ పఠించిన వ్యక్తి మీద అల్లాహ్ 10 కారుణ్యాలు కురిపిస్తాడు. ఎవరైతే అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపుతారో ఆ వ్యక్తికి అల్లాహ్ 10 కారుణ్యాలు కురిపిస్తాడు. ఇంకో హదీస్లో ఉంది, మన్ సల్లా అలయ్య వాహిదతన్ సల్లల్లాహు అలైహి అషర సలవాత్ వహుత్త అన్హు అషర ఖతిఆత్ వరఫా అషర దర్జాత్. ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ఒక్కసారి దరూద్ పంపుతాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పైన 10 సార్లు కారుణ్యం పంపుతాడు, కురిపిస్తాడు. అలాగే అతని 10 పాపాలు మన్నిస్తాడు. అలాగే అతని 10 దర్జాత్ స్థాయి పెంచుతాడు. ఇది దరూద్ యొక్క విశిష్టత. ఒక్కసారి దరూద్ పంపితే అల్లాహ్ మాపై 10 కారుణ్యాలు కురిపిస్తాడు, అల్లాహ్ మా 10 పాపాలు మన్నిస్తాడు, అల్లాహ్ మా 10 స్థాయిలని పరలోకంలో పెంచుతాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ సందర్భంలో ఇలా తెలియజేశారు, ఔలన్ నాసి బి యౌమల్ కియామా అక్సరుహుం అలయ్య సలాతన్. ప్రళయ దినాన అత్యంత చేరువలో ఉండేవారు ఎవరు? పరలోకములో ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అత్యంత చేరువలో ఉంటారు. ఎవరంటే ఎవరైతే అత్యధికంగా ప్రవక్త పైన దరూద్ పంపుతారో, ఎవరైతే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పంపుతారో వారు అత్యంత చేరువలో ఉంటారు ప్రవక్త గారికి. దానికి అర్థం ఏమిటి? అంతిమ ప్రవక్త సిఫారస్కి హక్కుదారులు అవుతారు అని అర్థం. ఎంత ఎక్కువగా దరూద్ పంపుతామో ఆ వ్యక్తి అంత ఎక్కువగా పరలోకంలో సిఫారస్కి హక్కుదారులు అవుతారని అర్థం. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు,
ఇన్న మిన్ అఫ్జలి అయ్యామికుం యౌమల్ జుమా, వారానికి 7 రోజుల్లో ఉన్నతమైన శ్రేష్టమైన రోజు యౌముల్ జుమా రోజు. ఫఅక్తిరు అలయ్య మినస్సలాతి ఫీహి, కావున ఓ ప్రజలారా మీరు ఆ రోజు అత్యధికంగా నాకు దరూద్ పంపించండి. ఫఇన్న సలాతకుం మఅరుదతున్ అలయ్య, ఎందుకంటే మీరు పంపించే దరూద్ నా పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేర్పిస్తాడు. అభిమాన సోదరులారా, ఎవరికి ఇష్టం ఉండదు ప్రవక్త గారు సిఫారిసు చేయాలని? కోరుకుంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, ఓ అల్లా రేపు ప్రళయ దినాన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారిసు నాకు పొందాలి అని దువా చేస్తూ ఉంటాము. అంతిమ ప్రవక్త స్వయంగా అంటున్నారు, నాపై దరూద్ పంపండి, దరూద్ పఠించండి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తారో వారు నా సిఫారిస్కి హక్కుదారులు అవుతారు అని ప్రవక్త గారు అంటున్నారు. అంటే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసుకి హక్కుదారులు అవ్వాలంటే మనం అత్యధికంగా దరూద్ పఠిస్తూ ఉండాలి. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, రగిమ అన్ఫు రజులిన్ దుకిర్తు ఇందహు ఫలం యుసల్లి అలయ్య. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రగిమ అన్ఫు రజులిన్, అల్లాహ్ ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అన్నారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రగిమ అన్ఫు రజులిన్, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక. ఏ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక? ఏ వ్యక్తి దగ్గర నా ప్రస్తావన వస్తుందో, నా ప్రస్తావన విని కూడా నా పైన దరూద్ పఠించడో, దరూద్ పంపడో, ఆ వ్యక్తి ముక్కుకి మన్ను తగులుగాక అని శపించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ ముక్కికి మన్ను తగులుగాక అంటే అర్థం ఏమిటి? అవమానం, పరాభవం పాలుగాక అని అర్థం. అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా ప్రవక్త పైన దరూద్ పంపకపోతే వారు శాపగ్రస్తులు అవుతారు. అలాగే మేము చాలాసార్లు విని ఉంటాము, ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్ పైన ఎక్కేటప్పుడు తొలిమెట్టు పైన ఆమీన్, రెండవసారి ఆమీన్, మూడోసారి ఆమీన్ అన్నారు. అది ఏమిటి? ప్రతి ఆమీన్కి ఒక సందర్భం ఉంది, ఒక సంఘటన ఉంది. ఒకటి ఏమిటి? దాంట్లో జిబ్రయీల్ దైవదూత శపిస్తున్నారు, ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట విని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు విని ఆయన ప్రస్తావన వచ్చినా కూడా ఆయన పైన దరూద్ పంపడో వాడు నరకములు పోవుగాక అని జిబ్రయీల్ దైవదూత ఈ దువా చేస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆమీన్ అన్నారు. దీంతో అర్థమవుతుంది దరూద్ విశిష్టత. అభిమాన సోదరులారా, చివరిలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తున్నాను. అదేమిటంటే దరూద్ ఎలా పంపాలి, దరూద్ పలుకులు ఏమిటి అని సహాబాలు అడిగారు. ఓ ప్రవక్త, మేము నమాజులో సలాం చేసే పద్ధతి మాకు తెలుసు కాబట్టి మేము సలాం చేస్తున్నాము, మేము అంటున్నాము నమాజులో అత్తహియాతులో అస్సలాము అలైక అయ్యుహన్ నబియ్యు వ రహమతుల్లాహి వ బరకాతుహు అని సలాం పంపుతున్నాము. కానీ ఈ దరూద్ ఎలా పంపాలి, దరూద్ వచనాలు ఏమిటి అని అడిగితే అప్పుడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దరూద్ పలుకులు నేర్పించారు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఇవి దరూద్ పలుకులు. ఇవి కొన్ని పదాల హెచ్చు తగ్గులతో, అనేక పదాలతో హదీస్ పుస్తకాలలో ఉంటుంది. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ పేరు పొందిన ఫేమస్ అయిన పదాలు ఇవి. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుమ్ మజీద్. ఈ దరూద్ని మనం నమాజ్లో కూడా చదువుతాం అత్తహియాతులో. అందుకు మనము అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన అత్యధికంగా దరూద్
పంపిస్తూ ఉండాలి. అలాగే శుక్రవారం రోజు అత్యధికంగా పఠించాలి. ఈ మాసాన్ని మహాభాగ్యంగా భావించుకొని అనేక సార్లు అత్యధికంగా దరూద్ పంపిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువగా దరూద్ పఠిస్తామో అంత ఎక్కువగా ఛాన్స్ ఉంది ప్రవక్త గారి సిఫారసు పొందటానికి, అల్లాహ్ కారుణ్యం పొందటానికి ఎక్కువగా మనకి అవకాశం ఉంటుంది. చివరిలో అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అత్యధికంగా దరూద్ పఠించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పైన దరూద్ పంపించి అల్లాహ్ యొక్క కారుణ్యానికి, అంతిమ దైవ ప్రవక్త యొక్క సిఫారసుకి హక్కుదారులు అయ్యేవారిలో అల్లాహ్ మనల్ని చేర్పించుగాక. ఆమీన్. వా ఆఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి.